వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. కంటికి కనిపించని అయస్కాంత శక్తితో గాలిలో తేలుతూ విమానాన్ని తలపించే వేగంతో దూసుకుపోతున్న ఆ అద్భుతాన్ని చూస్తే ఎవరైనా మైకం కమ్ముకోవాల్సిందే. గంటకు 800 కిలోమీటర్ల వేగం, కేవలం 5 సెకండ్లలోనే ఆ గరిష్ట స్థాయిని అందుకునే అద్భుతమైన సాంకేతికత. జపాన్ పేరిట ఉన్న రికార్డును చెరిపేస్తూ చైనా సృష్టించిన సంచలనం. ట్రాక్ను తాకకుండా గాలిలో తేలుతూ పయనించే అసాధారణ మాగ్లెవ్ బుల్లెట్ రైలు గురించి అసలు నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మాగ్లెవ్ సాంకేతికత అనగా అయస్కాంత శక్తిని ఉపయోగించి రైళ్లను అత్యంత వేగంగా నడిపే ఒక అద్భుతమైన ఆధునిక రవాణా విధానం. అతివేగమే ప్రథమ శత్రువు అయినప్పటికీ ఈ వేగంలో సరికొత్త హద్దులను చెరిపేస్తూ చైనా ఇంజనీర్లు ఈ ఘనత సాధించారు. కేవలం 5 సెకండ్లలోనే వేగం పుంజుకోవడం అనేది నమ్మశక్యం కాని ఒక అసాధారణమైన సాంకేతిక మైలురాయి. పూర్వకాలంలో ప్రయాణాలు ఎంతో కష్టంగా ఉండేవి, కానీ నేడు శాస్త్రవేత్తల మేధస్సుతో దూరం ఇట్టే తగ్గిపోతోంది. ఇనుప పట్టాలకు రైలు చక్రాలు తగలడం వల్ల ఘర్షణ పూర్తిగా నివారించబడి వేగం అద్భుతంగా పెరుగుతోంది. జపాన్ దేశం చాలా కాలంగా కలిగి ఉన్న రికార్డులను చైనా తన నూతన ఆవిష్కరణతో సులభంగా అధిగమించడం విశేషం. ఈ అసాధారణ ప్రయాణ వేగం చూస్తుంటే భవిష్యత్తులో రవాణా రంగం పూర్తిగా మారిపోతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆధునిక విజ్ఞానం అందించిన ఈ వరంతో ప్రయాణికులు అత్యంత తక్కువ సమయంలోనే గమ్యస్థానాలను చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ ప్రత్యేకమైన రైళ్ల ట్రాక్లను ఎక్కడా తాకకుండా కేవలం కొన్ని సెంటీమీటర్ల ఎత్తులో గాల్లో తేలుతూ చాలా సాఫీగా ప్రయాణిస్తాయి. అయస్కాంతాల మధ్య ఉండే వికర్షణ శక్తి కారణంగా ఈ భారీ రైలు బరువు కూడా గాలిలోనే తేలియాడుతుంది. అతి విశ్వాసం అనర్థదాయం అయినప్పటికీ తమ సాంకేతిక సామర్థ్యంపై నమ్మకంతో చైనా ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది. ట్రాక్ రైలుకు మధ్య రాపిడి లేకపోవడం వల్ల శబ్దం రాదు, విపరీతమైన వేగం సులభంగా సాధ్యమవుతుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే మాగ్లెవ్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి కదుపులు లేకుండా చాలా ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరికొత్త ఒరవడిలో ఉపయోగించి చైనా ప్రపంచ దేశాలకు తన సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. ఈ అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని చూసేందుకు ప్రపంచ దేశాల నిపుణులు సైతం ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. విజ్ఞాన శాస్త్రం మనుషుల ఊహలకు కూడా అందనంత వేగంగా ముందుకు దూసుకుపోతుంది అనడానికి ఈ ఘనత నిదర్శనం. చైనా విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ బుల్లెట్ రైలు వీడియో ప్రస్తుతం అంతటా వైరల్ గా మారింది. సెకండ్ల వ్యవధిలో మెరుపు వేగంతో దూసుకుపోతున్న ఈ రైలును చూసి ప్రపంచ దేశాల రవాణా నిపుణులు సైతం అవాక్ అవుతున్నారు. ఉరుములు ఉరిమిస్తే వర్షం కురుస్తుందా అన్నట్లుగా చైనా తన ప్రచారంతో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై తన సాంకేతిక ఆధిపత్యాన్ని చాటుకోవడానికి డ్రాగన్ దేశం ఈ వీడియోను ఒక బలమైన అస్త్రంగా వాడుకుంటోంది. కేవలం మాటలతో కాకుండా చేతులతో నిరూపించాలి అన్న ఉద్దేశంతో చైనా ఈ అద్భుతమైన ప్రయోగాన్ని ప్రపంచానికి కళ్లకు కట్టినట్లుగా చూపించింది. సరికొత్త రికార్డులను నెలకొల్పడంలో చైనా ప్రభుత్వ విధానాలు ఎప్పుడూ వినూత్నంగా ఉంటాయని ఈ ఘనత మరోసారి నిరూపించింది. ఈ అపూర్వ దృశ్యాలను వీక్షించిన నెటిజన్లు సైతం భవిష్యత్తు రవాణా వ్యవస్థ ఎంత వేగంగా ఉండబోతోందో అని చర్చించుకుంటున్నారు. ప్రపంచ దేశాల మధ్య సాంకేతిక పోటీని పెంచేలా ఈ చైనా ప్రకటన సంచలన పరిణామాలకు దారితీస్తోంది. గతంలో మాగ్లెవ్ రైళ్ల రంగంలో గంటకు 603 కిలోమీటర్ల గరిష్ట వేగంతో జపాన్ మొదటి స్థానంలో గర్వంగా నిలబడి ఉండేది. అడిగేవాడు ఉంటే అన్ని చెప్పవచ్చు అన్న చందంగా జపాన్ సాధించిన ఆ రికార్డును ఇప్పుడు చైనా పూర్తిగా చెరిపివేసింది. జపాన్ టెక్నాలజీని కూడా వెనక్కి నెట్టిన చైనా సాధించిన ఈ ఘనత గంటకు 800 కిలోమీటర్ల వేగం చారిత్రాత్మక రికార్డుగా నిలిచింది. ఒక దేశం సాధించిన రికార్డును మరొక దేశం అధిగమించడం సాంకేతిక రంగంలో సర్వసాధారణమే అయినప్పటికీ ఈ వేగ వ్యత్యాసం చాలా పెద్దది. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే వేగంలో ఇంత భారీ పెరుగుదల సాధించడం శాస్త్రవేత్తల కృషికి నిలువెత్తు లక్ష్యంగా నిలుస్తోంది. రాబోయే కాలంలో ప్రయాణికుల రాకపోకలకు ఈ మాగ్లెవ్ రైల్లో వెన్నెముకగా నిలిచి ప్రయాణ సమయాన్ని పూర్తిగా కుదించనున్నాయి. వేగమే ప్రాధాన్యంగా సాగే నేటి ఆధునిక యుగంలో ఈ రైలు ప్రయాణం ఒక అద్భుతమైన మైలురాయిగా చరిత్రలో నిలిచిపోతుంది.
అతివేగంగా ప్రయాణించే ఈ మాగ్లెవ్ రైళ్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యుత్ అయస్కాంత క్షేత్రాల ఆధారంగా నడవడం వల్ల ఇంధన వృధా తగ్గి కాలుష్యం పూర్తిగా నివారించబడుతుంది. అది చాప కింద నీరులా పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఇలాంటి హరిత రవాణా మార్గాలు ఎంతో అవసరం. కేవలం వేగమే కాకుండా ప్రయాణికుల బాధ్యత అత్యున్నత మౌలికలతో పూర్తి చేశారు. వేల కిలోమీటర్ల దూరాన్ని సైతం కొన్ని గంటల్లోనే కాకుండా నిమిషాల వ్యవధిలో దాటేయడానికి ఈ రైళ్లు సరిపోతాయి. ప్రకృతికి హాని కలగకుండా ప్రగతిని సాధించవచ్చని చైనా ఈ సరికొత్త ఆవిష్కరణ ద్వారా ప్రపంచానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చింది. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన మరియు వేగవంతమైన రవాణా సదుపాయాలను అందించడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రకమైన అత్యాధునిక బుల్లెట్ రైళ్ల నిర్మాణం ద్వారా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతాయి. దూర ప్రాంతాలు కాస్త అతి సమీపంగా మారిపోయి వ్యాపార అవకాశాలు అద్భుతంగా మెరుగుపడే అవకాశం కలుగుతుంది. దేశాల మధ్య ఆరోగ్యకరమైన సాంకేతిక పోటీ ప్రపంచ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో తన వస్తువులను మరియు సేవలను మరింత వేగం చేయడానికి ఈ రవాణా వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. చైనా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం భారీగా నిధులు వెచ్చించి విజయవంతంగా పూర్తి చేయడం ఆ దేశ పట్టుదలకు నిదర్శనం. రవాణా రంగంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పులు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తాయి. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏ దేశం ముందంజలో ఉంటే ఆ దేశమే ప్రపంచాన్ని శాసించగలదని మరోసారి రుజువైంది. మానవుడు తలుచుకుంటే ఆకాశాన్ని సైతం తాకగలడనే సత్యానికి ఈ మాగ్లెవ్ బుల్లెట్ రైలు ఆవిష్కరణ ఒక చక్కటి నిదర్శనం. ఊహకందని వేగంతో గాలిలో పయనించి అద్భుత యంత్రం మానవ మేధస్సుకు మరియు పట్టుదలకు తార్కాణంగా నిలుస్తుంది. అంతంత మాత్రపు విద్యతో అంబరాన్ని తాకలేము కనుక అంతులేని పరిశోధనలతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఈ వీడియో భవిష్యత్తు రవాణా ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టినట్లు చూపించింది. జపాన్ రికార్డును బద్దలు కొడుతూ చైనా సాధించిన ఈ విజయం రవాణా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాబోయే రోజుల్లో ఇతర దేశాలు కూడా ఈ సాంకేతికతను అనుసరించి మరింత వేగవంతమైన రైళ్లను రూపొందించే అవకాశం ఉంది. మానవాళి పురోగతిలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ అద్భుత ప్రయాణం ప్రపంచ ప్రయాణ రంగంలో నూతన శకానికి నాంది పలికింది.